హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఫోరెక్స్ రిలేటెడ్గా ఈరోజు మనం ఏదైతే ఒక కాల్ అనేది సజెస్ట్ చేసుకున్నాం దాని గురించి మాట్లాడుతున్నాం. సో మొదట వచ్చేసి ఈరోజు వచ్చింది గోల్డ్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్నా మార్నింగ్ 5:24కి వచ్చేసి నేను వచ్చేసి మూమెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇచ్చాను అనమాట 4:28కి. సో మన ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 4157. అనుకున్న విధంగానే మూమెంట్ అనేది రీచ్ అయింది. ఒకసారి కనుక ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక సో నేను ఇచ్చిన విధానంలో కూడా వచ్చేసి 4128 నుంచి 4138కి ఎప్పుడైతే మూమెంట్ పోయింది, సో అలాగే 4128. సో ఇక్కడ ఒక ప్రాపర్ ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను ఇచ్చిండ. ఇది నేను ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్ అనమాట. సో ఈ ఎస్పెషలీ ఫోరెక్స్ రిలేటెడ్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఒక మొమెంటం క్యాండిల్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తాను. ఆ మొమెంటం క్యాండిల్ని వచ్చేసి ఒక జోన్గా అనుకొని ఏ విధంగా కాల్ అనేది జనరేట్ చేసిన కూడా చూస్తాను. ఆ మూమెంట్ క్యాండిల్ యొక్క లెంత్ చూస్తే కన్నా అప్రాక్సిమేట్లీ 5 పాయింట్స్ మూమెంట్ అనమాట. సో ఈ విధంగా పెట్టుకొని ఎప్పుడైతే బ్రేక్ అయిందో, కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్రేక్ ఎప్పుడైతే అవుతున్నదో ఎగ్జాక్ట్గా ఆ టైంలో కన్నా మనం పొజిషన్ తీసుకుంటే కన్నా అనుకున్న విధంగానే మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ ఏదైతే ఉంటుందో టార్గెట్ అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. గోల్డ్లో వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మనం ఒక ఓన్గా డెవలప్ చేసుకున్నాం ఇండికేటర్ అనమాట ఇది. సో ఈ విధంగా వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో అనుకున్న విధంగానే మీకు ఏదైతే పొజిషన్ ఇచ్చానో ఎగ్జాక్ట్గా వచ్చేసి 849కి వచ్చేసి మనకు 30 పాయింట్స్ దాకా మూమెంటం అనేది మనం ఇక్కడ క్యాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4128 నుంచి 4157 వరకు మన టార్గెట్ అనేది రీచ్ అయింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ forex_king_xusd అనేసి మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో మీరు వచ్చేసి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ కనుక ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఎక్స్క్లూజివ్ అనేది ఒకటి, అలాగే రెండోది వచ్చేసి మీరు ఎక్సెన్స్ రిలేటెడ్గా కూడా మేము కొన్ని అకౌంట్ అనేది రెఫర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో, ఎక్సెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అండర్ కింద మ్యాపింగ్ చేసుకోవాలనుకుంటే కన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే మా అండర్ కింద మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. మ్యాపింగ్ చేసుకునే విధానం ఎట్లా అంటే, ఏదైతే సైట్ ఉంటుందో ఆ సైట్లో చేంజ్ అంటే చాట్ బాక్స్లో చేంజ్ పార్ట్నర్ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఏదైతే ఐడి ఉంటుందో ఈ రెఫర్ లింక్ ఉంటుంది, రెఫర్ లింక్ ఇస్తే కానీ ఆటోమేటిక్గా మీకు కేవైసీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే అకౌంట్ లేదు అనుకున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ మార్కెట్కి సంబంధించిన అకౌంట్ అనేది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఇచ్చారన్నమాట బెనిఫిట్స్ ఏంటి. సో దానికి సంబంధించిన అంటే ఇండియన్కి సంబంధించిన వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్స్ డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ ఏమేమి యాక్సెస్ ఉన్నాయి, అలాగే ఫాస్ట్ విత్డ్రాల్ ఉంది, డిపాజిట్ ఉంది, అలాగే 2000 టైమ్స్ మార్క్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే 24/7 సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఎక్కడ అనేది కూడా వాళ్ళు క్లియర్గా వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సరే, మరిన్ని ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ గోల్డ్ రిలేటెడ్గా ఆ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కోసము ఒక డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందంట. లాట్ సైజ్ ఎంత ఉండాలా, ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.10 లాట్ సైజ్ తీసుకున్నాం. ఇక్కడ మనము మీరు ఆల్రెడీ చూసారు. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను ఇచ్చిన కాల్కి సంబంధించి చూస్తే కనుక ఎక్కడ ఇచ్చాను 4128 నుంచి 4157 వరకు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో ఇది ఎలా ట్రేడ్ చేయాలి, ఎట్లా వస్తుంది అనేది దీన్ని బేస్ చేసుకుని చూపిస్తాను. ఇక్కడ చూస్తే కనుక మీరు 0.10 లాట్ సైజు 0.10 లాట్ సైజ్ అనేది 4128లో ట్రై చేశాను. 4128లో ట్రై చేసినారు. సో $500 ఉంటే కనుక 0.280 $500 ఉంటే కనుక 0.10 వేయండి అని చెప్పడం ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో మన టార్గెట్ వచ్చేసి 4158 అంటే అప్రాక్సిమేట్లీ 30 పాయింట్స్ మూమెంట్ ఉంది. కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 128 దగ్గర 0.10 ఎత్తుకోవాలా. ఓకే, సో 38 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అక్కడ మళ్ళీ ఇంకొక పొజిషన్ 0.10 ఎత్తుకోవాలన్నమాట. ఓకే, 0.10 ఎత్తుకోవాలా. 35 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అక్కడ మళ్ళీ వచ్చేసి 0.10 మళ్ళీ ఎత్తుకోవాలన్నమాట. కానీ ఎప్పుడైతే పొజిషన్స్ అనేది మీరు న్యూ పొజిషన్స్ తీసుకుంటున్నారో ఓల్డ్ పొజిషన్కి సంబంధించిన స్టాప్ లాస్ ఏవైతే ఉంటాయో అవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం న్యూ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నావో అప్పుడు దీనికి సంబంధించిన స్టాప్ లాస్ వచ్చేసి ముందు ఏదైతే చెప్పిటానో స్టాప్ లాస్ అక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ చేసుకోవడం. ఈ పొజిషన్ ఎప్పుడైతే నేను అప్డేట్ చేసింటానో దీనికి చేసుకుంటున్నాను అప్పుడు దీనికి సంబంధించిన పొజిషన్ వచ్చేసి 4130లోకి పెట్టడం, నెక్స్ట్ 4135కి అప్డేట్ చేయడం, ఇట్లా రివైజ్ చేసుకుంటా పోతా ఉంటే కన్నా $500కి మినిమం వచ్చేసి ఓకే సింగిల్ కాల్లో మూమెంటం ఉంటే కన్నా